మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ఈ దినదిన జీవాహారము దైవ కృప అనే వాక్య పరిచర్యలను వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలు దైవ స్వాస్థ్యమైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రభువు యొక్క కృపను బట్టి క్షేమముగా ఉన్నారని తలంచు ఉన్నాం. మరి ఈ దినాన్ని కూడా ప్రభువు మనకు అనుగ్రహించి సజీవులుగా నుంచి ఆయన జీవవాక్యమును జీవాహారమును మనం భుజించుటకు, జీవవాక్యమును ధ్యానించుటకు మనకు అనుగ్రహించినటువంటి దేవుని ఉన్నత కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ దైవజనమ, మరి దినదినము మనం అనేకమైనటువంటి వాక్య ధ్యానాంశాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, చక్కగా ఈ దినదిన పరిచర్యను కొనసాగిస్తున్నందున ప్రభువును మరొక్కసారి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను, కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఇంత భారమైనటువంటి పరిచర్యను కొనసాగించడానికి ప్రభువు సహకరిస్తూ ఉన్నారు. దినదినము వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని వీడియో చేయడం, ఉదయానికి మీకు అందించడానికి ప్రభు ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు. ఇది నా యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, మరి ఈ విద్యుత్ విషయంలో కావచ్చు, మొబైల్ ప్రతి విషయంలోనూ కూడా ప్రియులారా, దేవుని సహాయం లేకుండా ఈ పరిచర్యను మనము కొనసాగించలేము. అయితే ఈ దినాన్ని కూడా చక్కగా ఒక మాటని ధ్యానించి ముందుకు సాగిపోదాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ఈ యొక్క వాక్య పరిచర్యకు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినదిన జీవాహారం దైవ కృప అనే వాక్య పరిచర్యలను బట్టి ప్రభువును మహిమపరుస్తూ సామెత గ్రంథము 2వ అధ్యాయం 7వ వాక్యం, మీ వద్ద పరిశుద్ధ గ్రంథాలుంటే తెరిచి చదవడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. కారణం ఏంటంటే దైవ వాక్యాన్ని మనము అందరము కలిపి ధ్యానించడం చాలా ముఖ్యం. అనేక విషయాలు ఈ దినం మాట్లాడుకోవడానికి ప్రభు కృప చూపారు. ఒక ఆత్మ ప్రత్యేకత, ఆత్మ ప్రేరేపణతో నేను కొన్ని విషయాలు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా ఈ మాటను చదువుకుందాం. అందులో నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం తీసుకుందాం. సామెత గ్రంథము 2వ అధ్యాయం 7వ వాక్యం ఇలా వ్రాయబడి ఉన్నది: ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా నున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. ప్రభు అయిన మా దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని ప్రభు మాకు అనుగ్రహించి ఇటు రీతిలో ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మీ కృపను అనుగ్రహించిన విధానంకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా నాతో మా బిడ్డలు, మీ బిడ్డలతో ప్రభు ప్రతి వారితో మీ వ్యక్తిగత నాయన బోధన మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ బోధన మాకు అనుగ్రహించండి. ఈ వాక్యంలో ఉన్నటువంటి సారాంశమును మేము భుజించి, మీ జీవాహారమును భుజించి మేము బలపరచబడినట్లు మీ కృప చూపమని, ఈ వాక్యాన్ని తుది వరకు అనేకులు వీక్షించడానికి వారికి సమయాన్ని, ఓర్పును, ఓపికను, సహనమును, ఆసక్తిని వారికి అనుగ్రహించమని, సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకునిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని స్వాస్థ్యమా, దైవజనమా, మరి ఈ వాక్య భాగాన్ని మనం చదవగా ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును అనే మాటని చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా నేను గమనించాను. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడుముగా ఉన్నాడట. చూడండి, ఈ సామెత గ్రంథకర్త సొలొమోను రాజు ఎంతో జ్ఞానముతో ఈ వాక్యాలను రాశారు. యవనస్తులకు కావలసినటువంటి వర్తమానాలు ఉంటాయి, వృద్ధులకు కావలసినటువంటి ఉంటాయి, స్త్రీలకు కావలసినటువంటి ఉంటాయి, పురుషులకు కావలసినటువంటి మాటలు ఈ సామెత గ్రంథాల్లో ఉంటాయి. బుద్ధిహీనులు జ్ఞానవంతులు కావడానికి, అనగా బుద్ధి కలిగి ఉండడానికి, బుద్ధి నేర్చుకోవడానికి ఈ సామెతలు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. అయితే ఆ విధంగా వ్రాస్తూ అనేకమైనటువంటి దేవుని గురించి లోతైనటువంటి సత్యాలను ఈ సామెత గ్రంథాల్లో రాజైనటువంటి సొలొమోను రాశాడు. ఈ సొలొమోను జ్ఞాని, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇట్టి జ్ఞాని ముందు ఎన్నడూ పుట్టలేదట, ఇక
తర్వాత కూడా పుట్టడు అని ఒక సాక్ష్యాన్ని పొందాడు. దేవుని నోట నుండే సాక్ష్యాన్ని పొందాడు పిల్లలు. అటువంటి గొప్ప జ్ఞాని ఈ పరిశుద్ధ గ్రంథము అనగా 66 పుస్తకముల గ్రంథములు, 66 పుస్తకముల సమూహములో 3 గ్రంథాలు ఈయనవే రచించినవి. 1 సామెత గ్రంథము, 2 ప్రసంగి గ్రంథము, 3 పరమగీత గ్రంథము. ఈ 3 గ్రంథాలు కూడా, ఈ 3 పుస్తకాలు కూడా సొలొమోను రాజు రచించి మనకి జ్ఞానాన్ని అందించాడు. అయితే ఒక్కొక్క మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా ఆసక్తి అనిపించేది నాకు. నూతనంగా ఈ సామెత చదువుతూ ఉన్నప్పుడు ఓహో, ఇట్టి రీతిలో మనము నడుచుకోవాలా, ఈ విధముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలంటే ఈ విధంగా ఉండాలా అని ఎన్నో అంశాలను నేను నేర్చుకున్నాను. సామెతల ద్వారా, ప్రసంగి ద్వారా, మరి పరమగీతముల ద్వారా. అయితే ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. ఆయనట యథార్థవంతులను వర్ధిల్ల చేయును అంటాడు. యథార్థవంతులు ఎవరు అనేది ఆలోచన చేస్తే ప్రియులారా, అనేకులు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారు. వారందరినీ గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో ముద్ర వేసి మనకి అందించాడు. యోబును తలిచిన, నోవహును తలిచిన, అబ్రహామును తలిచిన, మోషేను తలిచిన, దావీదును తలిచిన, ఇంకా అనేకులు చాలామంది యథార్థవంతులుగా జీవించారు, నీతిమంతులుగా జీవించారు. క్రమము తప్పకుండా, చెడు మార్గాల్లో నడవకుండా ప్రభువు తట్టు తిరిగి ప్రభువు వెంట నడిచిన వారు అనేకులు కలరు. అయితే ఈ విషయంలో నేను ఒక మాటను తీసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు ఆయన. ఎలా వర్ధిల్ల చేస్తాడు, ఏ విధముగా ఆయన వర్ధిల్ల చేస్తాడు అనే విషయాన్ని నేను కొన్ని మాటల ద్వారా మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. సమయం పొరుగెడుతూ ఉంది, అయినప్పటికీ కూడా మీకు అర్థం కావాలని ఇంత వివరముగా మీకు వాక్యాన్ని నేను అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నా జ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి కాదు, ఏదో మిమ్మల్ని ఆకర్షించుకోవడానికి కాదు ఈ వాక్యాలు కానీ ప్రియులారా. ఈ వాక్య పరిచర్య ప్రారంభించింది ఎందుకనగా మాతో పాటు అనేకులు వాక్యంలో బలపరచబడాలని, అనేకులు లోతైనటువంటి వాక్య సత్యాలను గ్రహించాలని ఆశతో, నెమ్మదిగా వాక్యాన్ని ధ్యానించగలిగితే లేదా భుజించగలిగితే, భుజించినటువంటి ఆ వాక్యాన్ని నెమరి వేయగలిగితే ప్రియులారా, తప్పనిసరిగా ఆ వాక్యంలో ఉన్నటువంటి సారం మన నడవడిలో క్రియగలుగుతూ ఉంటుంది, మన విశ్వాసంలో కార్యం జరిగిస్తూ ఉంటుంది. గనుక ఇటువంటి విధానంలో మీకు వాక్యాన్ని ప్రకటించాలని ఆశతో ఈ పరిచర్యను ప్రారంభించడం జరిగింది. అయితే మరి ఈ విషయం మీద నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ, కీర్తన గ్రంథము 107వ కీర్తన 35వ వాక్యము నుండి 43వ వాక్యం వరకు ధ్యానిద్దాం ప్రియులారా. 107వ కీర్తన 35వ వాక్యము నుండి 43వ వాక్యం వరకు మీరు రాసుకోండి. అందులో క్రమక్రమముగా దేవుడు చేసినటువంటి కార్యాలు అనగా వర్ధిల్ల చేసే మునుపు ఆయన ఏవేవి చేసుకుంటూ వస్తాడో, ఏ విధముగా వర్ధిల్ల చేస్తాడు అనేది ఒక క్రమ పద్ధతిలో అక్కడ మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఆ గ్రంథంలో లేదా కీర్తనలో ఇశ్రాయేలీయులను గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. 78వ కీర్తన చూసిన, ఈ 107వ కీర్తన చూసిన ఇశ్రాయేలీయుల గురించి యొక్క చరిత్ర క్లుప్త సందేశం ఉంటుంది. మీరు ఆ నిర్గమకాండం, ఈ కాండాలన్నీ కూడా అనే ఆ యొక్క ప్రయాణం ఉంటుంది. దాన్ని క్లుప్తంగా మనం అర్థం చేసుకోవాలంటే ఈ 2 కీర్తనలు బాగా ధ్యానిస్తే సరిపోతుంది. చాలా విషయాలు, లోతైనటువంటి ఆలోచనలు దొరుకుతాయి. అయితే ఈ కీర్తన గ్రంథము ఈ మొదటి వాక్యం అనగా 35వ వాక్యము నుండి మనం ధ్యానిస్తే ప్రియులారా, అక్కడ ఆయన ఆ ప్రజలను లేదా ఇశ్రాయేలీయులను వర్ధిల్ల చేయడానికి, విస్తరింపజేయడానికి, దీవించడానికి, ఆశీర్వదించడానికి ఆయన ప్రప్రథమముగా ఒక్కొక్క కార్యాన్ని చేసుకుంటూ వచ్చాడు. ఆ కార్యాలను మనం ధ్యానించబోతూ ఉన్నాం. మొదటిగా 35వ వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, నేను చదువుతూ ఉన్నాను.
అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి, వారు అచ్చట నివాసపురము ఏర్పరుచుకున్నట్లును, పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందునట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురముంచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చక్కగా ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి, తర్వాత భాగంలో మనం చదువుకుందాం. అది చదవబడినటువంటి భాగంలో విభాగిస్తే ప్రియులారా, మీకు ఇంచుమించు ఈ కీర్తన నేను చెప్పినటువంటి రెఫరెన్స్లో ఒక 10 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఎన్నట 10 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ విభాగించి ఉపదేశించే విధానం మీరు గమనిస్తే చాలా అద్భుతమైనటువంటి సందేశం మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఇందులో చూడండి, మొదటిగా ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి అంటే, అరణ్యమును నీటి మడుగుగాను అంటాడు. వాళ్ళని స్థిరపరిచాడట, వాళ్ళని దీవించాడట, వారిని ఆశీర్వదించాడట, వారిని వర్ధిల్ల చేసాడట ఇశ్రాయేలు ప్రజలను. ఆ సాక్ష్యం మనకు తెలుసు. వారి ప్రయాణం అంతా ముగిసిందాక తర్వాత వారు నూతనంగా ప్రాంతం వెళ్ళిన తర్వాత వారు విత్తనం వేసి వారు భుజించినట్లుగా వాటి యొక్క ప్రతిఫలాలు వారు అనుభవించినట్లుగా మనకు తెలుసు. యెహోషువ ద్వారా కనాను దేశానికి అడుగుపెట్టారు. దానికి ముందు జరుగుతూ ఉన్నటువంటి సందర్భాలని టచ్ చేసుకుంటూ వస్తారు వారు. అనేక చోట్ల ఇక్కడ వారికి రాయబడి ఉంటుంది, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను అంటాడు 28వ వాక్యంలో. అలాగే మరొక చోట అంటాడు, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను అని. ఇలాగా ఒక 4-3 సార్లు ప్రస్తావన ఉంటుంది. ఆ సాక్ష్యాన్ని చెప్పుకుంటూనే, ఆయన చేసినటువంటి కార్యాలు చెప్పుకుంటూనే, ఆయన్ని గణపరుస్తూ ఇశ్రాయేలీయుల పక్షంగా సాక్ష్యాన్ని పలుకుతూ ఈ కీర్తనకారుడు రచించుకుంటూ వచ్చాడు. అయితే మనం గమనిస్తే ప్రియులారా, ఇక్కడ మొదటిగా మనం చూస్తే అరణ్యమును నీటి మడుగుగా మార్చేసాడట. మొదటి మాటగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏమిటట ప్రియులారా? అరణ్యమును నీటి మడుగుగా మార్చేసాడట. అరణ్యం అంటే ఎలా ఉంటుంది? అరణ్యం అంటే మీరు ఎరిగి ఉన్నారా? అరణ్యం అంటే ప్రియులారా, ఒక చెట్టు ఉండదు, ఒక పొట్టు ఉండదు, ఒక ఎడారి, భయంకరమైనటువంటి ఎడారి. అక్కడ నీరు పుట్టవు, మొక్క బ్రతకదు, ఎండవేళ దగదగలాడిపోతూ ఉంటుంది, బగబగలాడిపోతూ ఉంటుంది. అటువంటి అరణ్య ప్రదేశాన్ని ఆయనట నీటి మడుగులుగా మార్చాడట. మార్చాడా లేదా? అవును, నిజంగా ఆయన ఎక్కడైనా సరే నీరును పుట్టించగలడు, ఏ విధంగా అయినా నీరును పుట్టించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏముంది పిల్లలు? వెళ్ళి బండని అడుగు అన్నాడు, వెళ్ళి మోషే గారికి కొట్టారు. ఖచ్చితంగా ఆ బండ నుండి నీరు ప్రవాహ జలముగా పారింది. ఆ అరణ్య అడవుల్లో సెలయేరులుగా పారినయట, ఒక నదుల్లాగా పారినవట. ఆ యొక్క నీరు చూడండి. దేవుడు నీటిని సృజించగలడు, దేవుడు నీటిని పుట్టించగలడు, అరణ్యాన్ని నీటి మడుగులుగా మార్చగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మనం ఆత్మీయ కోణంలో చూస్తే ప్రియులారా, ఈ అరణ్య అనుభవాలు ఏమిటి అంటే, మనం ఏమీ తోచనటువంటి స్థితిలో, దిక్కు తోచనటువంటి పరిస్థితిలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనం మలకలేనటువంటి జీవితం, చాలా ప్రయత్నాలు ముందుకు నడవడానికి, ఎదగడానికి ఆలోచన చేస్తూ ఉంటాం, కానీ అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి, అన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, ఏది పని చేసినా కూడా నష్టం కలుగుతూ ఉంటుంది. ఈ భయంకరమైనటువంటి అరణ్య అనుభవాలు ప్రియులరు మన జీవితాల్లో ఎన్నో అనుభవించాం. నా వ్యక్తిగత జీవితాల్లో కూడా నేను అనుభవించాను. గనుకని ఈ వాక్యాలు నాకు బాగా అర్థమవుతూ ఉంటాయి. అరణ్యములోనట నీటి మడుగులుగా మార్చేస్తాడట అరణ్యాన్ని. ఆయన చూడండి, ఎడారి వంటి మన బ్రతుకుని ఆయన పంట పొలాలుగా మార్చేస్తాడు. చూడండి, రెండవదిగా అంటున్నాడు ప్రియులరా, అక్కడ ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి అంటున్నాడు. ఎండిన నేల మోడిబారినటువంటి జీవితాన్ని సూచిస్తూ ఉంది. అక్కడ ఎండిపోయినటువంటి నేల, నెరగొట్టేసినటువంటి నేల, దాన్ని పంట పొలముగా మార్చాలి అంటే ప్రియులారా, దాన్ని సాగు భూమిగా మార్చాలి అంటే చూడండి ఎంత శ్రమ పడాలి.
ఆ నేలని దున్నాలి, ఆ నేలని నీరు పెట్టాలి, ఆ నేలని సాగు చేయాలి, ఆ నేలని విత్తనం వేయాలి. ఇంత శ్రమపడి ఆ యొక్క ఎడారిని లేదా ఆ ఎండిన నేలని నీటి ఊటలకు చోటుగా చేయగలడు అంటున్నాడు. నీటి ఊట పిల్లలు, నీటి ఊటను ఆలోచన చేస్తే నీవు ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండు అంటే, ఒక చోట నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబుకుచుండే నీటి ఓట వలె ఉంటావంటే, దేవుని వాగ్దానాలు చూడండి. ఈ భయంకరమైనటువంటి ఎండినటువంటి నేలనట ఆయన నీటి ఊటలుగా చేశాడట. అవును, నిజంగా హాగారు చరిత్ర విషయంలో మనం చూస్తే ఆమె తన బిడ్డను తీసుకుని యజమానురాలు చెప్పినట్టుగా ఆమె ప్రయాణం సాగిపోతూ ఉంది. చూడండి పిల్లరా, ఎంతో దూరం వెళ్ళిపోయింది. ఇక ఉన్నటువంటి నీరు కూడా లేనటువంటి పరిస్థితి, ఎడారిలో దిక్కు తోచని పరిస్థితిలో అటువంటి సమయంలో దైవ దర్శనం ఆమె కలిగింది. ఆ ఎడారిలో నీటి ఓటను పుట్టించాడు. ఆ నీటి ఓటను పుట్టించి పిల్లరా ఆ వ్యక్తి యొక్క, ఆ స్త్రీ యొక్క, ఆ హాగరు యొక్క దాహాన్ని తీర్చాడు. దాహాన్ని తీర్చి వారి ఇరువురిని కూడా బ్రతికించాడు పిల్లలు, బ్రతికించాడు, విస్తరించాడు. ఈరోజు అనేక దేశాలు మనం గమనిస్తే ఓ గొప్ప దేశాలుగా కనిపిస్తూ ఉన్నాయి. వారి సంతానమే కదా. చూడండి, ఆ ఎడారి జీవితంలో, ఆ యొక్క ఆ అరణ్య ప్రదేశంలో, ఆ ఎండినటువంటి నేలలో ప్రియులరా, మరి ఆ నీటి ఊట పుట్టకపోతే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మరణించేవారు. కానీ మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఎండిన నేల మీదట వారికట నీటి ఊట పుట్టించాడంట ప్రియులారా. చాలా విషయాల్లో మనం ఆరిపోయినటువంటి పరిస్థితిలో ఉంటాం. ఆగిపోయినటువంటి అనుభవాలు, ఎండిపోయినటువంటి అనుభవాలు, నిరుత్సాహ అనుభవాలు మనం గమనించి ఉండొచ్చు. అటువంటి పరిస్థితిలో ప్రభువు ఒక నీటి ఊటను మనకి పుట్టిస్తాడు. నీటి ఊటను పుట్టించి అది నీటి మడుగులుగా మార్చేస్తూ ఉంటాడు. చూడండి, ఇంకా ముందుకు వెళ్దాం ప్రియులారా, సమయం ఎక్కువ అవుతుంది. 3వ వాక్యాన్ని చూద్దాం, 3వ మాటను కూడా చూద్దాం. వారు అచ్చట నివాసపురం ఏర్పరుచుకున్నట్లును అంటున్నాడు. అక్కడ ఒకప్పుడు ఎలా ఉన్నదట? ఎండిన నేలగా ఉంది, నెరగొట్టేసిన నేలగా ఉంది, అరణ్యముగా ఉంది ప్రియులారా. మనుషులు జీవించినటువంటి నేల కాదు. అక్కడ ఏ సదుపాయము లేదు. వాస్తవానికి అక్కడ మనుషులు బ్రతకాలి అంటే చాలామంది గల్ఫ్ దేశాల్లో ఉంటున్నటువంటి వారికి బాగా అనుభవం. మీరు దేశాన్ని విడిచి దేశం నుండి మరో దేశం, అనగా దుబాయ్ నుండి మస్కెట్ కానీ, దుబాయ్ నుంచి సౌదీ కానీ, దుబాయ్ నుంచి కువైట్ కానీ మనం ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి ఎడారి స్థలాలను మీరు గమనించారో లేదు? భయంకరమైనటువంటి ఎడారి మీకు అర్థం కావాలని తెలియపరుస్తున్నా. అనేక ప్రాంతాల్లో ఉన్నాయి, ఇజ్రాయెల్ దేశంలో కూడా ఉన్నాయి, అనేక అరణ్య ప్రదేశాలు ఉన్నాయి, ఐగుప్తు దేశంలో కూడా భయంకరమైనటువంటి అరణ్య ప్రదేశాలు ఉన్నాయి. ఇటువంటి దేశం నుంచి మరో దేశం వెళ్ళేటప్పుడు మధ్యత్రంలో ప్రియులారా ఒక ఇసుక ఆ యొక్క అరణ్యమే తప్ప ఏమీ కనిపించదు. ఎంత దూరం చూసినా కూడా చాలామంది మరి మన యొద్ద నుండి వసకు వెళ్ళినటువంటి సహోదరులు అక్కడక్కడ గొర్రెల కాపరులుగా ఉంటారు, లేదా ఒంటెలు కాపరులుగా ఉంటారు. వారి యొక్క యజమానుడు తీసుకొచ్చి ఏవో పాడేసి పోతూ ఉంటాడు. ఏ జబ్బు వచ్చినా, జ్వరం వచ్చినా వెంటనే చూసుకోవటానికి ఉండదు. మేమండి అవన్నీ తెలుసు కాబట్టి మేము చెబుతూ ఉన్నాం. వారు ఎంతో వేదన చెందేవారు. సంఘానికి రావడానికి వీలయ్యేది కాదు, చర్చికి రావడానికి, దేవునిలో బలపడదామంటే వాళ్ళకి అవకాశం ఉండేది కాదు. అయితే వారు వాట్సాప్ ద్వారా లేదంటే ఫోన్ ద్వారా వాళ్ళు వాక్యం వినేవారు, బలపరచబడేవారు, ప్రార్థన అవసరతలు కోరేవారు. ఇటువారు ఇప్పుడు కూడా అనేకులు ఉన్నారు, లేకపోలేదు. అయితే పిల్లలు వారికి బాగా అర్థమవుతుంది, ఈ అరణ్య ప్రదేశంలో కనీసం ఒక మొక్క పాతుదమన్నా ఫలించదు. కానీ అటువంటి ప్రదేశంలో నట వారు నివాసం ఉండటానికి నట సమస్తాన్ని సిద్ధపరిచాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి అరణ్య భయంకరమైనటువంటి ప్రదేశంలో ఇశ్రాయేలు ప్రజలను తీసుకువెళ్ళి వారు నివాసం ఉండటానికి సమస్తాన్ని ఏర్పరిచాడట. ప్రియులారా, వృద్ధి చేయడం అంటే చూడండి, వర్ధిల్ల చేయడం అంటే ఎక్కడి నుండి వర్ధిల్ల చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. స్థలాలు కానుంచి, ప్రాంతాలు కానుంచి కదిలించుకుంటూ వస్తూ ఉన్నాడు, సరి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, కారణం ఇటట ఈ ప్రజలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కనుక, ఈ ప్రజలు ఆయన యందు ఆనుకుని ఉన్నారు కనుక. చూడండి ప్రియులారా, వీరు దేవుని తట్టు తిరిగి
దేవుని చిత్త ప్రకారం నడుస్తూ ఉన్నారు కనుక, యథార్థముగా తన ప్రవర్తనను మార్చుకున్నారు కనుక, వారిని వర్ధిల్ల చేయడానికి దినదినము ఏం చేస్తున్నాడంటే అంచెలంచెలుగా ఒక దినాన్ని ఆ నేలను బాగు చేస్తూ ఉన్నారు, ఒక దినాన్ని ఆ నేలను తడుపుతూ ఉన్నారు. చూడండి, ఒక దినాన్ని ఆ నేలను ఓటును పుట్టిస్తూ ఉన్నాడు. ఇలా నివాస స్థలముగా అక్కడ ఉండడానికి సదుపాయాలన్నీ కూడా సమకూర్చి సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నిటిని మనం లోతుగా ఆలోచన చేయాలి పిల్లలు. ఇక 4వదిగా ఒక మాటను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, 4వదిగా ఈ యొక్క చక్కటి మాటను చూడండి. పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందునట్లును అని వ్రాయబడి ఉంది. ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురం ఉంచెను, మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా ఇక్కడ ముందు విషయంలో మనం ధ్యానిద్దాం. చూడండి, పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందునట్లు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, మనం ప్రారంభ వచనంలో చూసాం, అది ఎలా ఉన్నదట? అరణ్య ప్రదేశం ప్రియులారా. 2వదిగా ఎండిన నేల. 3వదిగా మనం చూసాం, వారచ్చట నివాసాన్ని ఏర్పరచుకున్నారు, సాగు చేసుకోవడం ప్రారంభించారు, నీటి ఓటను పుట్టించాడు. తర్వాత అక్కడ విత్తనము నాటే అవకాశాన్ని ఇచ్చాడు. వారు ద్రాక్ష తోటలు నాటారట పిల్లలు. ప్రారంభపు స్థితిని చూస్తే అది అరణ్య ప్రదేశం, ఎవరు సాగు చేయనటువంటి స్థలం, ఎవరు బ్రతకలేనటువంటి స్థలం, ఎవరు నివాసం ఏర్పాటు చేయలేనటువంటి స్థలం పిల్లలు. కానీ వీరికి దేవుని సహాయం ద్వారా వారు దినదినము ఎంతవరకు ముందుకు సాగించబడుతూ ఉన్నారో చూడండి పిల్లలు. ఇక మరొక మాటను కూడా చూస్తే అక్కడ ఏమనుంటుందంటే చక్కటి మాట, సస్య ఫల సమృద్ధి వారికి ఇచ్చాడట. ఆ విత్తనం ఫలించింది. ఆ ఎడారిలో, ఆరిన నేలలో, అరణ్యములో పిల్లలు నీటి ఓటను పుట్టించి నీటి మడుగులుగా చేసి ఫలాలు ఫలించేటువంటి ద్రాక్ష తోట నాటి చూడండి, ఆ ఫలాలని వారు అనుభవించడానికి దేవుడు కృప చూపాడు. ఇది 5వ విషయం ప్రియులారు. మనం ఇలా ధ్యానించుకుంటూ వెళ్తే 10 విషయాలు మీతో నేను పంచుకోబోతూ ఉన్నాను. వారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి మరి వర్ధిల్లుచూ వచ్చారు అంటే, అనగా దేవుడు వర్తిలింపజేసుకుంటూ వచ్చాడు అంటే కారణం చూపిస్తూ ఉన్నాను. ఇక మరొక మాటను కూడా మనం ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి పిల్లలు, ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు అంటున్నాడు. వారి యొక్క పశువులు ఉన్నాయి. ఆ పశువులు నిజంగా చూడండి, అరణ్యంలో మేత ఉంటుందా? అరణ్యంలో మేత లేకుంటే పశువులు జీవిస్తాయా? ఈ ఒంటులు, ఈ గొర్రెలు అని చెప్తూ ఉన్నాను కదా పిల్లరా, వాటిని విడిచిపెడుతూ ఉంటారు. కానీ ఆ చెట్టు ఈ చెట్టు ఎండుకునే గడ్డ ఇవి తింటూ ఉంటాయి. వాటికి బయట నుంచి మేత ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, లేదంటే అరణ్యంలో బ్రతకలేవు. ఆ మేత ఉండదు, ఎండిపోయి ఉంటాయి. నీరు అందక అరణ్యములో కనీసం పశువులకి ఆకలి తీర్చుకోవడానికి గడ్డి దొరకదు పిల్లలు. అటువంటి భయంకరమైనటువంటి స్థలంలో నీ పశువులట తగ్గిపోకుండా చూస్తాడట, అనగా క్షీణించిపోకుండా అవి విస్తరిస్తూనే ఉంటాయి, వృద్ధి చెందుతూనే ఉంటాయి. వాటికి ఆహారం ఎలా వస్తుంది? చూడండి, నీటి ఓటలను పుట్టించాడు కదా, ఎండిన నేలను ఫలభరితంగా చేశాడు, చక్కటి సస్యఫలం సమృద్ధిగా వారు అనుభవించడానికి ప్రియులారా ఆ స్థలాన్ని దీవించాడు, ఆ స్థలాన్ని బలపరిచాడు, ప్రభు వారికి ఇచ్చాడు. ఇలాగా వారి యొక్క పశువులట తగ్గిపోలేదట ప్రియులారా. చూడండి, అంచెలంచెలుగా ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే ఎన్ని విధానాలుగా ఆయన దీవించుకుంటూ వస్తున్నాడు. చూడండి, ఎన్ని వస్తువులను, అనగా ఎన్ని విధాలుగా అక్కడ నివాసాలు అనుకూలంగా ఉండాలి, వారు విత్తినటువంటి విత్తనాలు ఫలింపబడి ఉండాలి, వారి యొక్క గొర్రెలు, వారి యొక్క మేకలు, వారి యొక్క ఒంటెలు కానీ గాడిదలు కానీ ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా తరిగిపోకూడదు. వారి దగ్గర వారు దీవించబడిన వారు అని ఒక సాక్ష్యం కావాలి, వారు ఆశీర్వదించబడిన వారు అని సాక్ష్యం కావాలి. తర్వాత వాక్యం అంటాడు, చూడండి పిల్లలారా, ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు, వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు
త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, లోతుగా ఆలోచన చేయవలసినటువంటి విషయం. వారంట కృంగిపోయినప్పుడు, ఇబ్బందుల పాలైనప్పుడు, బాధలు అనుభవిస్తూ ఉన్నప్పుడు కారణం ఎవరు అనేది గమనించేవాడట దేవుడు. గమనించి ఏ రాజుల వలన వారికి ఇబ్బంది కలిగిందో, ఏ రాజుల వలన వారికి బాధలు కలిగినాయో, ఏ రాజుల వలన వారికి కష్టాలు కలిగినాయో ఆ రాజులను తృణీకరించేవాడట. అంటే ఆ రాజుల్ని ఏం చేసేవాడు మనకు అర్థమైపోద్ది పిల్లలు. ఆ రాజుని తప్పించేవాడు, ఆ రాజుని వారికి అడ్డంగా తొలగించేవాడు. చూడండి ప్రియులారా. అయితే అక్కడ అంటున్నాడు కదా, వారట పైగా త్రోవలిని ఎడారిలో వారు తిరుగులాడజేయవాడట. రాజులట ఎడారిలో తిరుగులాడుతూ ఉండేవారట, పిచ్చోళ్ళు అయిపోయేవారు. వారి సింహాసనాలను విడిచిపెట్టేసి, చూడండి నెబుకద్నెజరు రాజు చరిత్ర మనకు తెలుసు. అతడు గర్వించాడు. గర్వించగా ప్రభువు తన దాసుని ద్వారా చెప్పబడినట్టుగానే అతడు అడవుల పాలై పశువులు వేయినట్టుగా గడ్డి మేస్తాడు, మంచుకి తడుస్తాడు అని ఎప్పుడైతే ప్రవచనం చెప్పాడో దైవ దర్శనం ద్వారా, ఆ ప్రవచనం నెరవేర్చబడి ఒక రాజుగా ఉండి అనేక సంస్థానాలను పరిపాలిస్తూ ఉన్నటువంటి యాక చక్రవర్తిగా ఉన్నటువంటి నెబుకద్నెజరు రాజు, చూడండి ఏ యొక్క మానవ బుద్ధి విడిచిపెట్టేసి మెంటల్ ఎక్కిన వాడిగా, పిచ్చి ఎక్కిన వాడిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలే తరిమేశారట అతన్ని. ఏ పరిస్థితిలోకి తీసుకొచ్చాడో రాజుని. చూడండి ప్రియులారా, చాలామంది రాజుల్ని నమ్ముతూ ఉంటారు. నిన్నటి విషయంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం చక్కగా. నిన్నటి వర్తమానం, రాజుల మీద నమ్మిక ఉంచితే ఏం ప్రయోజనం? దేవుని యందు నమ్మిక ఉంచాలి. చూడండి ప్రియులారా, ఈ రాజుల్ని తొలగిస్తాడట, తృణీకరిస్తాడట. అడ్డము నుండి, అడ్డంగా ఉన్నటువంటి ఆ త్రోవల నుండి తొలగించి వారిని ఎడారి పాలు చేస్తాడట ప్రియులారా. కేవలం వారి బిడ్డలను, తన ప్రేమించినటువంటి బిడ్డలను వర్ధిల్లజేయడానికి, విస్తరింపజేయడానికి, ఫలింపజేయడానికి, వారి యొక్క ఫలాలు వారు అనుభవించడానికి ప్రియులారా ఈ సమస్తాన్ని సరి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎలా వర్ధిల్లుతూ ఉంటామంటే, ఊరికినే వర్ధిల చేయ ప్రభు, వర్ధిలు చేయ ప్రభు అంటే ఎలా ఊరికినే అయిపోతాడు? ఎన్ని క్రమాలు చేసుకుంటూ వచ్చాడు, ఎన్ని కార్యాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. చూడండి ఆయన ఎన్ని విధాలుగా. చూడండి, అరణ్యంలో ఒక మనుషుడు నీరు పుట్టించగలడా? ఎడారిలో ఎంత లోతని బోరు తిప్పుతావు నువ్వు, ఎంత లోతని నీరు నీవు లాగగలవు పైనుండి. చూడండి ప్రియులారా, అక్కడ నిజంగా వారి వల్ల కాదు. అరణ్య ప్రదేశాలు, గల్ఫ్ దేశాలు చూస్తే మీకు పెట్రోల్ కంటే వాటర్ ఎక్కువ రేటు, పెట్రోల్ కన్నా వాటరే ఎక్కువ రేటు పిల్లలు. 1 లీటర్ వాటర్కి 1 లీటర్ పెట్రోల్కి మీరు వ్యత్యాసం చూస్తే అక్కడ వాటరే రేట్ ఎక్కువ. ఎందుకని వాటర్ పుట్టించలేరు వాళ్ళు. ఆయిల్ అన్నా పుట్టించుకోగలరేమో కానీ ఆయిల్ తాగి బ్రతకలేరుగా. చూడండి, ఆయిల్ తక్కువ రేటు, వాటర్ ఎక్కువ రేటు. చూడండి, ఇక్కడ అదే చెబుతూ ఉన్నాడు. తర్వాత మరి 41వ వాక్యంలో మనం చదివితే, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి, చూడండి ఏ బాధలు అనుభవిస్తూ ఉన్నారు, దరిద్రత అనుభవిస్తూ ఉన్నారు, కరువును అనుభవిస్తూ ఉన్నారు, బాధలను అనుభవిస్తూ ఉన్నారు ప్రియులారా, వారిని లేవనెత్తును అంటున్నాడు. చూడండి, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనల్ని లేవనెత్తేవాడు, కృంగిపోయినటువంటి స్థితి నుండి లేవనెత్తేవాడు, ఏ దిక్కు తోచనటువంటి పరిస్థితిలో చేబట్టి ఆయన లేపేవాడు. దావీదు గారు కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటాడు, ఆయన నా చేపట్టి నన్ను పైకి లేపాడట. చూడండి, జగటకల ఊబిలో నుండి లేపి బండ మీద తన పాదములను నిలిపాడట. అలాగే కృంగిపోయినప్పుడల్లా, సొమ్మసిల్లిపోయినప్పుడల్లా, జారిపోయినప్పుడల్లా ఆయన చేపట్టి లేపేవాడట. చూడండి పిల్లలు, ఇక్కడ అంటున్నాడు, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును అంటున్నాడు. వారి వంశమును మందవలే వృద్ధి చేసాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక మాటని, చక్కటి మాటని మనం చదివి ఉన్నాం. ఏమిటట? వారి వంశమును మందవలే వృద్ధి చేసాను. చూడండి, మందవలే వృద్ధి చేసినట. ఒక మంద ఎప్పుడైనా ఉందనుకోండి, 10 గొర్రెలు ఉన్నాయనుకోండి, ఆ గొర్రెలు మరలా సంవత్సరానికి చూస్తే అవి 50 గొర్రెలు అయిపోతూ ఉంటాయి. ఎందుకని చెప్పాలి? ఈరోజు సంఘం మాత్రం 50 మంది ఉంటే 50 మందే ఉంటున్నారు 10 సంవత్సరాలైనా.
గొడ్డుమోతు ఈ ఈ గొర్రెలు, ఈ విశ్వాసులు మరొక విశ్వాసిని కనువు గనుక ఒక సేవకుడు అన్నాడు, అయా గొర్రెలను గొర్రెల కంటే కానీ గొర్రెలను గొర్రెల కాపరి కనడు అంటారు. ఎందుకని? సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసి మరొక విశ్వాసిని కనాలి, మరొక విశ్వాసిని దేవుని సన్నిధికి నడిపించాలి. చూడండి, దేవుడు వృద్ధి చేస్తానంటున్నాడు, అభివృద్ధి చేస్తానంటున్నాడు, వర్ధిల్ల చేస్తానంటున్నాడు. కానీ ఎవరి ద్వారా? మన యొక్క కార్యాలు దేవుని చిత్త ప్రకారంగా ఉంటే, యథార్థంగా ఉంటే, నువ్వు యథార్థమైనటువంటి భక్తిగా చేస్తే, యథార్థముగా దేవుని వాక్యానుసారిగా ఉంటే, నీవు రక్షించబడ్డావు, మరొక వ్యక్తిని రక్షిస్తే నీవు అకౌంట్లో నీకు బిడ్డగా ఆ బిడ్డ కూడా నీ పక్షంగా చేరుతుంది. నీ మంద కూడా, నీ సంఘము కూడా విస్తరించబడుతుంది. చూడండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా వారినట ఒక మందవలే, వారి యొక్క వంశమును ఒక మందవలే వృద్ధి చేసేటట, వర్ధిల్ల చేసేటట, ప్రియులారా, వర్ధిల్ల చేసేటట, వృద్ధి చేసేటట. చూడండి, ఈ యొక్క యాకోబు గారి కాలంలో యోసేపు గారి చరిత్రను మనం ఆలోచన చేస్తే, వారు ఐగుప్తునకు 70 మంది వెళ్ళారటండి. 70 మంది వెళ్ళారట ఐగుప్తు దేశానికి. కనాను దేశంలో కరువు వచ్చి యోసేపు ఒక ప్రణాళిక చొప్పున అక్కడ ఏర్పరచబడి అధికారిగా ఉంటూ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తను ఆహ్వానిస్తే 70 మంది ప్రియులరా వీరు బయలుదేరి అక్కడికి వెళ్ళారు. మరి కొంతకాలానికి యోసేపు మరణించాడు, యాకోబు మరణించాడు, యోసేపు మరణించాడు, తర్వాత ఫరో మరణించాడు. ఇంకా ఇటువంటి వారందరూ కూడా మరణించగా ఈ ప్రజలు మాత్రం దినదినము విస్తరిస్తూనే ఉన్నారు, వృద్ధి చెందుతూనే ఉన్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు. వీరు చివరికి 6 లక్షల కాలు బలమైపోయారు. చూడండి, 70 మంది 6 లక్షల మంది అయిపోయారట. ఈలోపు అక్కడ ఉన్నటువంటి రాజు, వీరు మా దేశపు ప్రజల కంటే వీరే ఎక్కువ విస్తరిస్తూ ఉన్నారని స్వార్థంతో వారిని హింసించడం ప్రారంభించాడు, శ్రమ పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు ఇక మొరపెట్టుకున్నారు దేవుడు. అంతవరకు కూడా బాగానే మెక్కుతూ ఉన్నారు, చక్కగా పని చేసుకుంటూ ఉన్నారు, ముక్క చెక్క గిక్క అంతా కూడా బాగానే ఉంది. దేవుడు గుర్తు రాలేదు. ఎప్పుడైతే కఠినముగా వ్యవహరిస్తూ వచ్చాడో, చట్టాలని విరుద్ధంగా చేసుకుంటూ వచ్చాడు ఫరో, అప్పుడు గుర్తొచ్చాడు దేవుడికి. మొరపెట్టుగా అప్పుడు లేపడింది ఎవరిని? మోషేని అప్పుడు లేపాడు, మోషేని అప్పగించాడు. అప్పటి నుంచి ప్రయాణం, వీరు 6 లక్షల కాల బలం ప్రయాణం మనకు తెలుసు. 40 సంవత్సరాలు, 40 దినాల ప్రయాణం, 40 సంవత్సరాలు పట్టింది వీరిని సరి చేయటానికి, ఆ మార్గంలోనే సరి చేయటానికి. చూడండి ఎంత ప్రణాళిక. అయితే ఇక్కడ చదవబడినటువంటి భాగం ఏంటంటే, వారి వంశమును మందవలె వృద్ధి చేసేను అంటున్నాడు. మందవలె వృద్ధి చేస్తాడట. చూడండి, ఒక వ్యక్తి, ఒక పురుషుడు ఒక వివాహం చేసుకున్నాడు అనుకోండి, 2 అవుతారు. వారికి మరొక 2 పుట్టారు అనుకోండి, ఇప్పుడు 9 పుట్టారు అనుకో, ఆ 9కి మరలా మనం ఎగ్జాంపుల్ నోవాహు గారి చరిత్రను తీసుకుంటే, నోవాహు గారికి 3 కుమారులు, ఆ 3 బట్టి మరలా కొంతమంది. ఈరోజు మనం కూడా వచ్చాం. అలాగే ఎంతమందిగా విస్తరించారు. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నోవాహు సంతానమే కదా, అంటే అంతకుముందు ఆదాము గారి సంతానమే కదా, అబ్రహాము సంతానమే కదా. చూడండి, ఇవంతా కూడా మనం చూస్తే ఒక్కరి నుండి ప్రారంభించబడి మందవలే వృద్ధి చేయబడుతూ ఉన్నారు, అభివృద్ధి చేయబడుతూ ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తి కుటుంబాన్ని లెక్క చెప్తూ ఉంటాడు, 25-30 మంది ఉంటారండి. చూడండి, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క దయను బట్టి ఒక వ్యక్తి, ఒక తాతగారు ఉండి సాక్ష్యం చెప్తూ ఉంటాడు. వారట 30 మంది ఉన్నారట. మొత్తం ఇప్పుడు మనవరాళ్ళు, కొడుకులు, కూతురు బిడ్డలు, అలా కొడుకు బిడ్డలు వీళ్ళందరినీ లెక్కిస్తే 30 మందిని ఎంతమందిని లెక్క చెప్పుకొస్తూ ఉంటాడు. ఒక మందవలే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, వారి సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అనేక సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం, అనేక విధాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇక మరొక మాటతో ముగించుకోబోతూ ఉన్నాం. యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించుదురు. ఇప్పుడు వచ్చా మన మూలవాక్యాన్ని. యథార్థవంతులట దాన్ని చూసి సంతోషిస్తారట. ఎవరు? మనమే.
యథార్థవంతులనైనా వర్ధిల చేస్తానన్నాడు కదా ప్రియులారా. ఆ యథార్థవంతులమైతే ఖచ్చితంగా మనకి ఆశీర్వాదాలన్నీ కూడా మనమే. ఎటువంటి ఎడారి బ్రతుకైనా, అరణ్య బ్రతుకైనా, నీరు లేని బ్రతుకైనా, ఎండిన బ్రతుకైనా ప్రియులారా, నెరలు కొట్టినటువంటి స్థలముగా మన జీవితాలున్నా తప్పనిసరిగా అక్కడ సాగు చేసి విత్తనాన్ని ఫలింపజేయగలవాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరొక మాటను చూస్తే బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. చాలా చక్కటి మాట. బుద్ధిమంతుడైతేనట ఈ విషయాన్ని ఆలోచన చేస్తాడట. ఇప్పుడు దాకా చెప్పుకున్నాం చూసారా, ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా నెమ్మదిగా ఆలోచన చేయగలిగితే, ఈ చెప్పబడినటువంటి వాక్యాన్ని మన ఆత్మీయ జీవితానికి అనువయించుకోగలిగితే ప్రియులారా, తప్పనిసరిగా దేవుడు మన యథార్థ భక్తిని, యథార్థ ప్రవర్తనను, యథార్థ యొక్క నడవడిని ప్రియులారా వర్ధిల చేస్తాడు. ఎన్ని ఆశీర్వాదాలు మనం చదువుకున్నామో, ఎన్ని విధాలుగా ఆయన అంచెలంచెలుగా ఆయన వారిని విస్తరింప చేసుకుంటూ వచ్చాడు, వర్ధిల్ల చేసుకుంటూ వచ్చాడో మనం ఇంత నెమ్మదిగా ఆలోచన చేస్తే అనేక విషయాలు లోతైనటువంటి సత్యాలతో మనల్ని బలపరిచాడు దేవుడు. చూడండి, ఇక్కడ బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక అంటున్నాడు. తలపోయుదురుగాక. యెహోవా యొక్క కృపాతిశయములువి. యెహోవా యొక్క కృపాతిశయాలు. కృప, ఆయన అనుగ్రహించినటువంటి కృప. బ్రతకలేనటువంటి స్థితిలో మనం ఉంటే బ్రతికించినటువంటి విధానమే ఆయన కృప. బ్రతికే అర్హత లేకున్నప్పుడు పిల్లలు బ్రతికించాడు అంటే ఆయన కృపను బట్టి మనల్ని బ్రతికించాడు. మన భక్తి కాదు, మన పద్ధతి కాదు, మన మాట కాదు, మన యథార్థత అసలే లేదు. అయితే ఆయన వాక్యం ద్వారా మనం మలచబడుతూ ఉన్నాం. మనలో యథార్థతను కనపరుచుకోవాలి. దినదినము మనం సరి చేసుకుంటూ ఉండాలి. లోటుపాట్లను చక్కబెట్టుకుంటూ రావాలి. దేవుని వాక్యానుసారమైనటువంటి జీవం మనం కలిగి ఉంటే తప్పనిసరిగా పిల్లరా మనలను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మును మీ కుటుంబాలను ఈ మాటలను బట్టి దేవుడు వర్ధిల్ల చేయును గాక. దీవించి ఆశీర్వదించును గాక. ఎడారి బ్రతుకుల్లో ఉన్నటువంటి వారు, నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా దేవుని యొక్క కార్యము వారి యొక్క జీవితాలలో నీటి ఓట పుట్టించును గాక. ఆమె పచ్చటి పొలాల వలె విత్తినటువంటి విత్తనాల ఫలాలు దేవుడు మీకు అనుభవింపజేయును గాక. ఆమె. చిన్న ప్రార్థన ప్రియులారా. కృపా సత్య సంపూర్ణుడవు, సర్వాధికారి, సార్వభౌముడ, సకల ఆశీర్వాదములు కారణభూతుడే, ఈ దినాన్ని ప్రభువా మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మ ద్వారా మాకు సంధి చేసి బలపరిచి ఒక అత్యున్నతమైనటువంటి వర్తమానాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాయి. విన్నటువంటి మీ బిడ్డలను మీరు బలపరచండి. ఎడారి వంటి జీవితాలు నాయనా, ఇదిగో నీటి ఓట లేనటువంటి పరిస్థితులు, ఎండిన నేల వంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ప్రభువా. వాటినన్నిటినీ మీరు ప్రభువా మార్చగలరు. మీరు వాటిని సరిచేసి వాటిని సాగు భూమిగా చేసి సమభూమి గల నేల మీద నాటబడినటువంటి విత్తనం వలె నాయనా ఫలింపజేసి నీటిని అనుగ్రహించి నాయనా మీరు దీవించగలరు, ఆశీర్వదించగలరు. మీ కృప చూపండి. ఎవరైతే యథార్థవంతులుగా వారి జీవితాలను మలుచుకుంటూ ఉన్నారో, మార్చుకుంటూ ఉన్నారో, మీకు ఇష్టలుగా ఉంటూ ఉన్నారు, వారిని వారి సంతానమును మీరు వృద్ధి చేస్తానన్నారు, వర్ధిల్ల చేస్తానన్నారు ప్రభువా. మందవలే వర్ధిల్ల చేస్తానన్నారు. నీటి ఓట వారిలో పుట్టిస్తానన్నారు తండ్రి. ఇటువంటి వాగ్దానాలు మీ ప్రియ బిడ్డలందరిలో నెరవేర్చబడి సహాయం చేయునుగాక. మీ కృప చూపి సహాయం చేయండి. అలాగే ఈ కరోనా వైరస్ కొరకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మీ కృప చూపండి, మీ దయ చూపండి, మీ క్షమాపణను అనుగ్రహించండి. మీ చిత్తమైతే అతి త్వరలోని ప్రభువా దీనికి మంచి వ్యాక్సిన్ కనిపెట్టడానికి కూడా మీ కృప చూపమని వేడుకుంటూ ఉన్నారు. అలాగే మా ప్రాంతాలను, మా రాష్ట్రాన్ని, మా యొక్క మండలాలను, మా యొక్క దేశాన్ని ప్రభు మీరు రక్షించి భద్రపరిచి కాపుదలలో భద్రపరచమని వేడుకుంటూ ఉన్నారు. ప్రార్థన అవసరతో చెప్పిన బిడ్డల ప్రార్థన అవసరం జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాలు తీర్చండి. వారి విశ్వాస పరిమాణమును బట్టి వారికి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నారు. అలాగే ఈ దినదిన జీవాహారం దైవకృపని ఈ వాక్య పరిచర్యను ప్రభువ అనేకులు వీక్షించి బలపరచబడి ఆత్మీయతలు వర్ధిల్లి నాయనా దీవించబడి మీ అందు ప్రభువ ఆశీర్వదించబడటానికి మీ కృప చూపమని వేడుకుంటూ ఉన్నారు. మెట్టుకు ప్రభ ప్రతి అవసరతను మీ నామమును మరొకసారి జ్ఞాపకం చేస్తూ మేమైతే మరవచ్చు ప్రతి ఒక్క పేరును బట్టి మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకే ఆరోపిస్తూ మా రక్షకుడును మా ప్రాణప్రియుడైన
అతి శ్రేష్ఠుడైనటువంటి యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములు మిక్కిలి వినయముతో ప్రార్థించి పొంది ఉన్న మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని స్వాస్థ్యమా దైవజనమా, మరి ఈ యొక్క మాటలను బట్టి మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని మా ఆశ. తప్పనిసరిగా ఈ వర్తమానాలను మీరు మీ తోటి సహోదరులకు పంపించండి, ప్రకటింపచేయండి, పంచండి. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అలాగే మీ ప్రవర్తన, మీ భక్తిని యథార్థతలోనికి నడిపించగలిగితే తప్పనిసరిగా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మన సొంతం అవుతాయి. నెమ్మదిగా దినదినము మనల్ని అంచెలంచెలుగా లేవనెత్తుతూ ఉంటాడు. ఆయన పరిచర్యలో బలంగా వాడుకుంటాడు. పిల్లలు మన సంతానాన్ని కూడా వృద్ధి చేస్తాడు. ఒక మందవలే ఆశీర్వదిస్తాడు. మనం విత్తినటువంటి విత్తనం వల్ల ఫలింపజేస్తాడు. కనుక ఆ యొక్క అల్పకాల శ్రమలను గురించి మాత్రం కృంగిపోవద్దు. అవి వస్తూ ఉంటాయి. తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం ప్రభువు ఇస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ఈరోజు ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు తప్పనిసరిగా ఒకరోజు మంచి సాక్షులుగా మీ దేవుని సన్నిధిలో, అనగా మన దేవుని సన్నిధిలో నిలవబడతారు. సజీవ సాక్షులుగా మీరు ప్రకటిస్తారు. కనుక ప్రియులారా, మరి ఈ మాటలను బట్టి మరొకసారి మీరు అర్థం చేసుకుని దేవుని తట్టు తిరుగుతారని, దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారని ప్రేమతో ఒక సేవకునిగా తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.